ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్లో నిర్వహించే ఆపరేషన్లకు, చికిత్సలకు రోగుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదుల మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సమావేశం నిర్వహించి పలు సూచనలు, హెచ్చరికలు చేయడం జరిగిందని డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్లో ఆపరేషన్లు, చికిత్సలు పొందిన రోగులు వారికి ఎటువంటి రూపాయి కూడా చెల్లించవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు. అలాగే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ వారు కూడా రోగులకు ఆరోగ్యశ్రీ పథకంలో వర్తించే వాటి గురించి, అదనపు ఖర్చుల గురించి అవగాహన ఇవ్వాలని సూచించారు. ముఖ్యంగా గౌరవ కలెక్టర్ మేడం గారి యొక్క ఆదేశాల మేరకు ఈ డిస్ట్రిక్ట్ డిసిప్లినరీ కమిటీ మీటింగ్ నిన్న ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యంగా ప్రైవేట్ హాస్పిటల్స్ అంటే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్లో ఉన్న సమస్యలు, అలాగే ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా తీసుకున్న ప్రజల నుంచి వచ్చిన సమస్యలు, వారి యొక్క కంప్లైంట్స్ను ఆధారంగా చేసుకుని వారిని పిలిపించడం జరిగింది. ముఖ్యంగా దాదాపుగా 4-5 హాస్పిటల్స్, శాంతిరాము, ఇండస్ హాస్పిటల్, అలాగే ఉదయానంద, మిగతా కేవీఆర్ హాస్పిటల్, తర్వాత అది స్వామి నేత్రాలయ, అన్ని రకాల హాస్పిటల్ మీద జిల్లాలో కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి. అంటే డబ్బులు వసూలు చేసుకోవడం, మళ్ళీ రీఫండ్ చేయడం జరుగుతూ ఉంది. అంటే మేజర్గా కొన్ని హాస్పిటల్స్ మీద ఎక్కువగా తరచుగా వస్తున్న సందర్భాన్ని బట్టి వాళ్ళకి ఫైన్ కూడా వేయడం జరిగింది. సో ముఖ్యంగా మీరు ప్రజలను కోరేది ఏంటంటే, దయచేసి మీరు ఎటువంటి పేమెంట్ అనేది ప్రతి హాస్పిటల్, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ కట్టాల్సిన అవసరం లేదు. ప్రతిదీ మీరు ఒక హాస్పిటల్ అడుగుపెట్టిన దగ్గర నుంచి మరి డిశ్చార్జ్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చేంత వరకు కూడా ఒక్క సింగిల్ ఎంపీ కూడా మీ పాకెట్లో ఉంచి ఖర్చు పెట్టడానికి వీల్లేదు. అంతా వాళ్ళే చూసుకుంటారు. ఇది ముఖ్యంగా. కానీ కొన్ని రకాల టెస్టులు లేవు, లేదా కొన్ని పరీక్షలు లేవు, కొన్ని ట్రీట్మెంట్ లేదు, కొన్ని మందులు లేవు అని రకరకాలుగా చేస్తూ కొంత డబ్బు తీసుకోవడం, మరి కొందరికి కంప్లైంట్ చేసిన తర్వాత ఎన్నిక జరుగుతూ ఉంది. కాబట్టి అటువంటి సందర్భాలు లేకోకుండా అందరూ కూడా దయచేసి ముందుగా జాగ్రత్తగా ప్రజలు తెలుసుకొని ఆ విషయాలన్నిటి మీద దృష్టి పెట్టుకొని పేమెంట్ చేయకుండా ఉండాలి. ఒకటి. రెండవది, మేమేం చెప్పామంటే ప్రైవేట్ హాస్పిటల్ అందరికీ కూడా చెప్పాము ఏమిటంటే, మీరు కౌన్సిలింగ్ ఇవ్వండి. పేషెంట్లకు వచ్చినప్పుడు ఈ ట్రీట్మెంట్ ఇస్తాము, ఈ ట్రీట్మెంట్ కింద ఆరోగ్యశ్రీ కవర్ అవుతుంది, లేదా కవర్ కాదు, మీకు ఈ జబ్బు కవర్ అవుతుంది, కవర్ కాదు, దీనికి ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది, ఎక్స్ట్రా మెటీరియల్ ఇస్తాము, లేదా ఎక్స్ట్రా మందులు కొన్ని పరిధిలో ఉన్న మందులు ఇస్తాము, లేకపోతే మిగతావి కూడా కొనుక్కోవాల్సి ఉంటుందని చెప్పి ప్రజలకు కౌన్సిలింగ్ ద్వారా ప్రతి ఒక్క పేషెంట్కు క్లియర్గా చెబితే వాళ్ళు అర్థం చేసుకొని ఏదైనా ఎవరైనా ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా కానీ, లేకపోతే ప్రజలు కానీ, లేకపోతే ఇంకా ఎవరైనా కంప్లైంట్లో ఏదైనా సమస్యలు వచ్చి మా ఏఎన్ఎంస్ ద్వారా కానీ డాక్టర్స్ కలిగినప్పుడు వాళ్ళు చెప్తారు క్లారిటీగా, కంప్లైంట్ రూపంలో కాకుండా ఎస్ మేము ట్రీట్మెంట్ తీసుకున్నాము. కానీ చాలా మంది ఏం చెప్పారంటే ట్రీట్మెంట్ బాగా అంతా ఉంది, మంచిగా చూసుకున్నారు, ప్రతి హాస్పిటల్లో చెప్పారు. కాబట్టి ఈ ఫీజు విషయంలో కొద్దిగా అంటే వాళ్ళకు ఉన్న పరిధి లిమిట్స్ ప్రకారం వాళ్ళు చేస్తారు. బియాండ్ లిమిట్ వాళ్ళు కూడా ఏం చేయలేరు. కాబట్టి పేమెంట్ అనేది కొంచెం ఫర్దర్కి లోబడి ఉంటుంది. కాబట్టి ఏదైతే ఆ ప్రొసీజర్స్ ప్రకారము, అలాగే వారికి అందాల్సిన సేవల ప్రకారం వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు వారి యొక్క కర్తవ్యాన్ని నిర్వహిస్తారు. కానీ పేషెంట్లు కూడా అర్థం చేసుకొని మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. సో దీనికి సంబంధించి జరిగిన మీటింగ్లో కోఆర్డినేటర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్కి సంబంధించి కూడా చెప్పడం జరిగింది. అలాగే ప్రైవేట్ డాక్టర్ అందరూ కూడా పాల్గొన్నారు. వారు కూడా వారి యొక్క సమస్యలను చెప్పడము, తద్వారా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటామని చెప్పడం ఒకటి. రెండవది, ప్రజలకు కూడా మేము కౌన్సిలింగ్ ద్వారా ఇవి చెప్పడము, అలాగే కొన్ని సమస్యలు వారు చెప్పడం జరిగింది. అవన్నీ కూడా కలెక్టర్ గారికి మినిట్స్ రూపంలో ప్రతి అంశాన్ని కూడా మేడం గారి దృష్టి తీసుకెళ్లి మేడం ద్వారా ఏమైనా సమస్యలు లేవు కానీ మేడం ద్వారా తగిన ఆదేశిస్తే వాటిని పాటించలేదు. ఇందులో భాగంగా కొందరికి ఫైన్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక మీదట కంప్లైంట్ రాక చూసుకుంటామని చెప్పి వారు కూడా మనకు ఖచ్చితమైన ఇది మనకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇందులో ఇక మీదట ప్రతి నెల కూడా మీటింగ్ జరుగుతుంది. దానికి సంబంధించి ప్రతి సమస్యను కూడా మేము క్షుణ్ణంగా పరిశీలించి సాల్వ్ చేయాలని ప్రయత్నం. థ్యాంక్ యూ.